పంచాయతీ ఎన్నికలకు 175 కోట్లట పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేసిన సర్కార్. బిల్లుల చెల్లింపుల్లోనూ మార్పులు, 75% అడ్వాన్స్గా ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులట. అంటే అక్కడ ఏర్పాట్లు వీటికి సంబంధించి. ఇంట్లో పంచాయతీ ఆత్మహత్య, తల్లి కూతురు నామినేషన్ అట, వెనక్కి తగ్గిన కుమార్తె. అంటే తల్లేసింది నామినేషన్, కూతురేసింది, కుమార్తె వెనక్కి తగ్గిందట. ఇంట్లో పెద్ద లొల్లయిందట. మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకుంది. ఈ సర్పంచ్ పాడుగా నాది వచ్చేది లేదు, సచ్చేది లేదు, ప్రాణం బాయ్. ఏం లాభం? నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్లో జరిగిందట. వికారాబాద్ జిల్లా గొట్లపల్లిలో నామినేషన్ పత్రాల అపహరణ, ఎత్తుకపోయారట. సావులు కూడా అవుతున్నాయంటే ఎంత దారుణం అండి, ఇది నాకు అర్థం కాదు. మరి ఇద్దరు ఎందుకు వేసిరండి? మరి ఇంట్లో పంచాయతీ ఆత్మహత్య, వార్డు మెంబర్గా తల్లి వేసిందట, కూతురు కూడా నామినేషన్ వేసిందట. తల్లి పైన పోటీ చేయనంటూ వెనక్కి తగ్గిన కూతురు. మరి గొడవ ఎందుకైంది? వెనక్కి తగ్గింది, అయిపోయింది కదా. గొడవ, ఆవేదనతో తల్లి ఆత్మహత్య. నల్గొండ జిల్లా ఏపూరులో ఘటన. మెంబర్గా ఎందుకు పోటీ అని భర్త నిలదీసిందట. భార్య ఆత్మహత్యాయత్నం చేసిందట. ఇది ఇంకో దగ్గర వికారాబాద్ జిల్లాలో ఘటన. పాలమూరులో 55, వికారాబాద్లో 38, ఖమ్మం జిల్లాలో 20 ఏకగ్రీవాలు. కోతుల బెడదనే ఎజెండాగా 3 గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం అట. నేను సర్పంచ్ అయితే కోతులు పంపిస్తా అంటున్నట. అదే ప్రచారం. ఇంకా అది అంతకుమించి ఏం లేదు. అంటే జనాలు అంత ఇదైపోయేది వాటి వల్ల. నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే విషయమై ఇంట్లో నెలకొన్న అయోమయం, ఆ క్రమంలో జరిగిన గొడవలు ఒకరి ఆత్మహత్యకు దారితీసినాయి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో 3వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఆ వార్డు నుంచి మందుల లక్ష్మమ్మ, 40 ఏళ్ల ఆమెది, నవంబర్ 27వ తేదీన నామినేషన్ వేసింది. ఆమెకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. అయితే ఆమె కూతురు అశ్విని అదే గ్రామానికి చెందిన బండ సురేష్కి ఇచ్చి 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసింది. అదే వార్డు నుంచి అశ్విని, ఆమె తోటి కోడలు అర్చన నామినేషన్లు వేశారు. అయితే కుమార్తె పైన తాను ఎలా పోటీ చేసేదని లక్ష్మమ్మ, తల్లి పైన తాను ఎలా పోటీ చేసేదని అశ్విని అయోమయంలో పడ్డారట. ఇటు తల్లి అటు కూతురా, అరే మా అమ్మ మీద పోటీ చేయాలనా అని బిడ్డ అనుకుంటుంది. తల్లి అనుకుంటున్నారా నా కూతురు మీద నేను పోటీ చేసేదని. ఇద్దరు ఇబ్బందుల్లో ఆందోళనలో ఉన్నారట. ఈ క్రమంలో తల్లి పైన తాను పోటీ చేయలేనంటూ అశ్విని నామినేషన్ ఉపసంహరించుకుందట. ఇదే విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పిందట. అయితే ఈ విషయం మీద లక్ష్మమ్మ ఇంట్లో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకుందట. అంటే ఏమైందో అసలు చెప్తలేరుగా ఫస్ట్. అంటే ఈమె భర్త ఏమన్నా ఎందుకు విత్డ్రా చేసుకున్నాం అన్నాడా, ఏం జరిగింది? అయితే తన భార్య కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి భర్త మందుల నరసింహ పోలీసులకు చెప్పిండట. ఇంకో ఘటనలో వార్డు మెంబర్గా ఒక మహిళ నామినేషన్ వేస్తే ఎందుకు వేసావంటూ భర్త ప్రశ్నించిందట. వెంటనే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. ఇంకేం గాలే పాపం. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఆర్కతుల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇట్లా రకరకాల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సావుల దాకా పోతుంది పదవి. ఓరే ఇక ఇది చూడండి, ఇక్కడ చూడండి. నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థికి మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఇచ్చారంటూ నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారట. ఊర్లో ఎస్టీలకు ఒక్క ఓటు కూడా లేకపోయినా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేయడంతో నిరసనగా వార్డు మెంబర్లకు కూడా ఒక్కరూ నామినేషన్ లేదట. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పేర్వాల సర్పంచ్ పదవికి వేలం నిర్వహిస్తే గ్రామ కాంగ్రెస్ మద్దతుదారు వీరమల్ల రామకృష్ణ 36 లక్షలు కొనుక్కుండట. అదేమన్నా బొమ్మనా లేకపోతే ఇల్లా ఇంకేమన్నా? ఏంది అసలు ఏకగ్రీవాలు? ఆ డబ్బును ఊర్లో ఆలయ నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించారట. 3వ విడతలో ఎన్నిక జరిగే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మల్యాణ వేణు తనను గెలిపిస్తే ఊర్లో ₹1 కోటి మేర అభివృద్ధి పనులు చేస్తానంటూ ప్రచారం చేస్తున్నట. గ్రామంలో దుర్గమ్మ దేవాలయం కట్టిస్తానని, గ్రామ అవసరాల నిమిత్తం ఎకరన్నర భూమి విరాళంగా ఇస్తానని ప్రకటించిందట. దీంతో ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు భావించారట.